బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్ల తరపున అడ్వకేట్లు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఇవాళ ఉదయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో విచారణ కొనసాగింది. ఈ నెల 1వ తేదీన జరగాల్సిన విచారణ వాయిదా పడడంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. విజయ, తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్లు తరఫున అడ్వకేట్లు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ కొనసాగింది. ఈ నెల 1వ తేదీన జరగాల్సిన విచారణ వాయిదా పడడంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం లేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు ఆ స్పీకర్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది తాము పార్టీ మారలేదంటూ అఫిడవిట్ కూడా రూపంలో వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుదారులు వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు. దీనిలో భాగంగా పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. కాగా విచారణ అనంతరం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా సుప్రీంకోర్టు మరికొంత సమయం కోరుతారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎవడైనా అనవసర అసత్య ప్రచారాలు చెప్తే చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. పరిటాల కుటుంబం అంటే కడుపు నింపే కుటుంబం, కడుపు కొట్టే కుటుంబం కాదు అంటూ మండిపడ్డారు. అనంతపురం రూరల్ మండలంలోని పాపంపేటలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి పాల్గొన్న పరిటాల సునీత భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల కుటుంబంపై కారు కూతలు కూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మా ప్రభుత్వం, మా నాయకులు, మా లీడర్లే కాకుండా అటు సైడ్ ఉండే ఏదైతే సైకో ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,000 రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు ఇస్తే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత డ్రైవర్లు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని మంచి ఆలోచనతోనే ఈ రోజు 15,000 రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా రాప్తాడు నియోజకవర్గ ప్రజలందరి తరపున, ఆటో డ్రైవర్లు యూనియన్ వాళ్ళందరి తరపున కూడా నేను సార్కి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. దాంట్లో మా రాప్తాడు నియోజకవర్గంలో 1,752 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు 2,63,00,000 రూపాయలు ఈరోజు కేవలం ఒక రాప్తాడు నియోజకవర్గానికే ఇంత 2,63,00,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఈ వాళ్ళు చెప్పు పెరుగుతాయి. ఎవడైనా సరే బ్రహ్మాండాన్ని తెలుసుకొని ఎవడైతే కడుపు కూడి తిని ఎవడైతే మాట 10 రూపాయలు నా జేబులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళు ఏమైనా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనే 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే దానికి ఎక్కువ
కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాం. ఒక మా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్లలో విషాదం నెలకొంది. నవమాసాలు మోసిన తల్లిని కొడుకే కాలయముడై కడతీర్చాడు. శుక్రవారం రాత్రి మధ్యాహ్నానికి డబ్బులు ఇవ్వడం లేదని తల్లి ఐలమ్మను కొడుకు శ్రీకాంత్ విచక్షణ రహితంగా సుత్తెతో కొట్టి చంపాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి అవుతుందో లేదో అని ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వికారాబాద్ మండలం లాల్సింగ్ తండాకు చెందిన నరేష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన నందిని అనే యువతి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఇద్దరి ప్రేమ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ చేశారు. దీంతో ప్రేమించిన అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్య చేసుకుందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయాన నందిని అనే మా గ్రామానికి చెందిన పిల్ల నా కోడలు అవుతుంది. సో ఆ పిల్ల ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగినది. సో మా ఊర్లో సబాట్ నరేష్ నాయక్ అనే పిల్లవాడు ఆ పిల్లని లవ్ చేసి ట్రాప్ చేసి ఈరోజు ఆమెను ఫిజికల్గా అబ్యూజ్ చేసి, దాంతోపాటు పెద్దల సమక్షంలో అబ్యూజ్ చేసినందుకు ఆ పిల్ల వచ్చి ఇంట్లో కంప్లైంట్ చేయడం జరిగినది. కంప్లైంట్ చేసినందుకు తారా సింగ్ అన్న పిల్ల ఫాదర్ ఇంకా తన తల్లి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తారాసింగ్ అన్న ఊరు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టడం జరిగినది. పంచాయతీ పెట్టినప్పుడు ఏంటంటే పెద్దలు ఏమన్నారంటే పిల్ల మైనర్ ఉండడం వల్ల ఇప్పుడు పెళ్లి గిల్లి చేసే ఇంటెన్షన్ మాకు లేదు. ఎప్పుడైతే పిల్లకి 18 సంవత్సరాలు అవుతుందో ఆ టైంలో మేము పిల్లకి దసరా దీపావళి ఆ టైంలో చూసి మేము పెళ్లి చేస్తామని చెప్పి వీళ్ళు మా గ్రామస్తులు ఎవరైతే పెద్దలు ఉన్నారో, గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోవడం జరిగినది. సో ఓవరాల్ పిల్ల రీసెంట్గా లాస్ట్ ఒక 6 నెలల క్రితం పిల్ల ఒక 18 సంవత్సరాలు దాటడం జరిగినది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లాడు కూడా రావడం పోవడం రెగ్యులర్గా క్యాజువల్గా జరుగుతున్నది. సో ఇంకేందో మొత్తం మీద పెళ్లి చేస్తే బాగానే ఉంటుందని చెప్పి వీళ్ళు పెద్ద మనసు ఈరోజు పోతే ఈరోజు ఫైనల్లో పిల్లాడు ఏమంటున్నాడంటే నాకు పిల్ల మీద ఎటువంటి ఇంటెన్షన్ లేదు, నాకు పెళ్లి చేసుకునే అసలు ఆలోచన లేదు. సో ఈ మాట ఎప్పుడైతే పిల్ల ఎవరైతే ఈరోజు నందిని అనే పిల్ల ఎవరైతే సూసైడ్ చేసుకుందో ఆ పిల్ల ఈరోజు ఈ మాట విని ఆమె మనసు చలించి ఆమె ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగినది. సో దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, లాల్సింగ్ తాండా గ్రామస్తులు మేము ఒకటే కోరుతున్నాం, మాకు న్యాయం దొరకాలని చెప్పి ఈరోజు ఈ గరీబ్ కుటుంబానికి ఏదైనా న్యాయం దొరకాలని మేము కోరుతున్నాం. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు సమస్యలు గుర్తుకు వస్తాయని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజలను పక్కదారి పట్టించడమే హరీష్ రావు హడావిడి మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ కొత్తపేట టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన హరీష్ రావు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఆది శ్రీనివాస్ కొత్తపేట టీమ్స్ ఆసుపత్రి వద్ద హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ
ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. మా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపు 90% పూర్తయిందన్నారు. మచిలీపట్నంలో పెర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్సు ఎక్కేయండి, చంద్రబాబు పేరు చెప్పండి, అడిగినోడు తోలు తీస్తా అని చెప్పాడంటే వాళ్ళేమో మా ఉద్యోగాలు పోతాయి అమ్మ, భలే చంద్రబాబు ఇవన్నీ వీళ్ళని చంద్రబాబు నమ్ముకుని ఎవడొట్టేసాడండి, ఎందుకు కొట్టేసి మమ్మల్ని అడుగుతారేంటమ్మా వాళ్ళు గోల ఆటో వాళ్ళు, ఎవరు బస్సు డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగస్తులు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఎక్కడ మంత్రులు మాట్లాడటం బిగించేశారు. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి, మేము జిల్లా దాటం, జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడనుకోవచ్చు. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటతాకి వీల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. సచ్చిచేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి, సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని, అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీని తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు వాళ్ళన్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్ట కొట్టావు నువ్వు, మేమేమో మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము, ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు, డ్రైవర్లకు అది చేస్తాం, డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పారు అని చెప్పి వాళ్ళు తగులుకుని వాళ్ళు రచ్చ భిక్షాటన, బొచ్చి పట్టుకుని అడుక్కోవటం, లేకపోతే చంద్రబాబుని తిడతాం, చంద్రబాబుకి పాడి మోయటం, ఇట్లాంటి రకరకాలుగా చేశారు. ఇక వీళ్ళతో సావు లేదురా అని ఏదో సస్తున్నారా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు. ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటయ్యా అంటే 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి, 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇంతవరకు నేనే మొదలుపెట్టా స్పీచ్ చెప్తున్నాడు అక్కడ ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంపుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. టీడీపీ వాళ్ళు మాత్రం కొయ్యని ఎలేస్తున్నారు. ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోయితే తక్కువ, చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు ఎరగొట్టేస్తున్నాడు. ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లేదు తమ్ముళ్ళు, ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా, మీరు ఇంటికాడ పడుకోండి. యాప్ పెడతాను, యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది, మీరు లేచి గబాల చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కించుకెళ్ళిపోండి. మీకు బేరాలు అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట, రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి
ఇవాళ పండగే పండగ అన్నాడు. ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. అదే సినిమాలో బ్రహ్మానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మోకాళ్ళ కిందకి ఈ శీలమండల పైకి ప్యాంట్ వేసి ఆలి అడుక్కుంటాకు వచ్చే 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు, లేదా రూపాయి వేసి. అట్టా ఉంది ఈ పండగ చేసుకో, అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ 15,000 రూపాయలు మీరు ఇచ్చేది 15,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 2,90,000 మందికి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఈ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు? మీరు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు 2017-18 సంవత్సరంలో, బహుశా ఇక్కడ 2017 మే 1 తారీఖు కానీ ఏప్రిల్ 30 తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన మచిలీపట్నం. వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం, ఈ సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని, మేము భరించలేకపోతున్నాం, ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం, అసలు దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి జగన్ గారు అడిగారు. అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు, సరే అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం, ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, ఆటో రిపేర్లు కానీ ఓనర్ కమ్ డ్రైవర్లకే మ్యాక్సిమం బాధలు ఉంటాయి. కాబట్టి అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు ఎట్టాగో ఆ ఓనర్ ఎవడైతే అద్దెకి ఇస్తాడో ఆడే రిపేర్లు చేస్తాడు, ఆడే ఫిట్నెస్లు తెచ్చుకుంటాడు. కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి. కాబట్టి మాకు 10,000 అన్న సంవత్సరానికి వేయండి సార్ అని అడిగారు. ఓకే తప్పకుండా అని చెప్పారు. అన్నీ రాసుకున్నారు ఆయన. ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో బహుశా 7వ తారీఖు లోపో 10వ తారీఖు లోపో ఏలూరు వెళ్ళారు. ఏలూరు బహిరంగ సభలో ఆయన గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక అనే యువతి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ప్రియాంక గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. రఘునాథ్ గౌడ్కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రియాంకను వదిలించుకునే ప్రయత్నం చేయడంతో ప్రియాంక అదే గ్రామంలో పక్కింట్లో నివాసం ఏర్పాటు చేసుకుంది. శుక్రవారం రాత్రి రఘునాథ్ గౌడ్ కుటుంబ సభ్యుల ప్రియాంకకు అన్నంలో విషం కలిపి చంపారని ప్రియాంక బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రేయసి ప్రియాంక మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. తమకు జరిగిన అన్యాయంపై గద్వాల డీఎస్పీ మొగలయ్యకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆ రకంగా అట్లా చేసిన మరి మీ అమ్మ వాళ్ళకి మరి క్యాస్ట్ గురించి మీ అమ్మ వాళ్ళు బాధపడతారు. క్యాస్ట్ గురించి నీకెందుకు అంటే మేము ఏ జాబ్ వచ్చింది ప్రియాంక చచ్చిపోతున్నారు. క్యాస్ట్ చచ్చిపోవట్లేదు. బట్ ఎప్పుడు మేనత్త మేనమా ఉంటే మా పేర్లు పెట్టారు రఘునాథ్ గౌడ్ ప్రియాంక అనేసి. ఆ కార్డు అతను పెడితే అతను ఎట్లా అంటే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. వచ్చి మంచిగా అంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా ఉన్నాడు మా దగ్గర. ఆ రకంగా అట్లా చేసిన మరి మీ అమ్మ వాళ్ళకి మరి క్యాస్ట్ గురించి మీ అమ్మ వాళ్ళు బాధపడతారు. క్యాస్ట్ గురించి నీకెందుకు అంటే మేము ఏ జాబ్ వచ్చింది ప్రియాంక వేరే ఉంటాం, వేరే డిస్ట్రిక్ట్లో ఉంటాం, మా అమ్మ వాళ్ళు ఊళ్ళో ఉంటాం కదా, వాళ్ళతో క్యాస్ట్కి వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళ దగ్గర ఉంటే బాధ ఇబ్బంది మాకంటే నువ్వు ఎక్కువ అని అట్ట మమ్మల్ని కూడా నమ్మించింది. వాడు కట్టేసి కానీ చూసిన కట్టేసి కానీ నేను కట్టేసి కానీ చూసినమ్మా అమ్మా వీడెవరు పోతా అమ్మ దగ్గర చెప్పినాడు కట్టేసి కాడు అట్ చేసాం నేను చూసినమ్మా ఆడపిల్ల కాపాడడం చూసినాం కానీ ఇది ఎక్కడ కట్టేసి కాడమ్మా వీడెవరు పోతా చెప్పినాడు కట్టేసి ఆ ఊరు వాళ్ళకి అమ్మా వాడు చెప్పేసిందమ్మో నా బంగారాన్ని కాపాడుతున్నాం అనుకుంటాము. పోలీసులు మంచి నా బిడ్డకి ఏం కానీ అనుకున్నాము. ప్రేమ పేరుతో మోసం చేసిన తర్వాత డిఎస్పీ గారు ఆఫీస్లో గద్వాలలో కంప్లైంట్ ఇచ్చాము.
కంప్లైంట్ ఇచ్చి సరే కేసు అయితే పెట్టారు. కేసు పెట్టినా కానీ నన్ను మోసం చేసిండు కదా అని ఆమె గత 3 నెలలుగా అదే ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఒక ఇల్లు కొత్తగా కడతా ఉంటే ఆ ఇంట్లోనే ఉంటుంది 3 నెలలు బట్టి. ఆమెకి 3 నెలలు బట్టి ఏ ఇబ్బంది లేదు, అన్నీ మంచిగానే ఉంటుంది చక్కగా వండుకుంటూ రాత్రి అసలు 3 నెలలు బట్టి ఎందుకు ఉండాలా అని మేము రమ్మని అడుగుతున్నాం. రోజు కూడా ఫోన్ చేసి అక్కడ ఎందుకు ఉండాలా, ఆడు మోసం చేసింది కదా, సరే కంప్లైంట్ ఇచ్చినాం కదా వచ్చేయాలంటే సరే అని అంది. అన్న తర్వాత లాస్ట్ ఫైనల్ ఒకసారి అతనితో మాట్లాడి వస్తానని చెప్పింది. సరే పడుకున్నాక మళ్ళీ 12 ఇంతప్పుడు ఒక అతను ఫోన్ చేసి మీ అమ్మాయినే అంబులెన్స్లో వేసుకెళ్తున్నారని ఫోన్ చేసింది. అదేంటి అని అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో ఫోన్ పని చేయకోకుండానే చేశారు. ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళంగానే పట్టుకొని మందు పోయేశారో ఎప్పుడు చెప్తారో కానీ మందు కరెంటు తీసేశారు. ఎప్పుడు చివరికి ఉంటుంది ఇల్లు కరెంటు తీసేశారు. వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనత్తలో ఆ రఘుగాడు వాడు వదినలో ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మొత్తం నిన్న మార్నింగ్ ఇక్కడ మల్లకల్లు ఇంతకుముందు కేసు అయిన దాంట్లో వాళ్ళకి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన ఇంటికి వెళ్ళి అక్కడ క్వశ్చనింగ్ చేయడంతో కాల్ చేస్తే మల్లకల్లు పోలీస్ చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం అంతగా 1-2 గంటల ప్రాంతంలో అబ్బాయి అన్నోన్ పాయిజన్ తీసుకుందని చెప్పేసి రెడ్ కాల్ వస్తే ఇమీడియట్లీ పోలీసు రెస్పాండ్ అయ్యి నిన్న నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది. తర్వాత ఈవినింగ్ మళ్ళా అబ్బాయి నేను వెళ్తాను కూడా ప్రాంతంలో స్టమక్ వాష్ చేసిన తర్వాత కూడా అమ్మాయి మన హాస్పిటల్ సిబ్బంది నాతో మళ్ళీ నైట్లో పాయిజన్ అంటే ఆమెకి ఇంకా మళ్ళీ ఎక్కువైందని చెప్పేసి ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు ట్రీట్మెంట్ చేస్తున్నాను. అందరూ వికారాబాద్ జిల్లా పాత తాండూరులో బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళలు ఎక్స్చేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పాత తాండూరు తెలుగుగడ్డకు చెందిన మహిళలు ఏకమై తక్షణమే తమ కాలనీలో బెల్ట్ షాపులు మూసివేయాలని కోరుతూ ఎక్స్చేంజ్ సిఐకి వినతి పత్రం సమర్పించారు. మద్యానికి బానిసైన కొందరు యువకులు ఇటీవల చనిపోయారని మహిళలు తెలిపారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఇకనైనా ఎక్స్చేంజ్ శాఖ దృష్టి సారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని వాపోయారు. ఆబ్కారీ పోలీసులు బెల్ట్ షాపుల వద్ద లంచాలు తీసుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసేయాలనుకుంటే ఆబ్కారీ కార్యాలయానికి తాళం వేస్తామని తెలుగు గడ్డ ప్రజలు హెచ్చరించారు. మరి చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి వీళ్ళకు, సార్ వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఏమంటారు బండి తీసుకొని పోతున్నారు, తాగిన మక్కలకు బండి తీసుకొని పోయి కింద పడ్డ పిల్లలు మేమేం చేస్తాము? దవాఖాన్ల పాలవుతున్నాం, యాక్సిడెంట్ అవుతున్నాం, దవాఖాన్ల పాలవుతున్నాం, పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. షాపులపై మాది కూలి చేస్తే నడిచే బతుకు పాత తాండ్రు కాబట్టి అవి బెల్ట్ షాపులు తీపియాలి. అలాగే ఇంకొకటి ఏమవుతుందంటే మా మహిళలకు బాత్రూమ్స్ లేవు. రాత్రి 1 గంటలకు 2 గంటలకు బాత్రూమ్ పోతే ఆడ మందు కూర్చున్న వాళ్ళు కూర్చుంటే భయపెడుతున్నారు, భయభ్రాంతులకు చేస్తున్నారు. కాబట్టి దాని మీద తొందరగా యాక్షన్ తీసుకొని అది తీపియాలని మనది.
అలాగే ఇంకొకటి మా ఉన్న అన్నదమ్ముళ్ళు అక్కలు వీళ్ళందరి ఫ్యామిలీలు మొత్తం చిన్న భిన్నమైతున్నాయి. రోజు తాగి వచ్చి మహిళలను కొడుతున్నారు. ఇప్పటి వరకు మాతో 5-6 మంది చనిపోయినరు. చిన్న పిల్లల బతుకులు కూడా సరిగా లేవు. ఈరోజు పాత తాండ్రుకు పిల్లని ఇవ్వాలంటే కూడా 10 సార్లు ఆలోచన చేస్తున్నారు. పాత తాండ్రుకు ఎవరు పిల్లనిచ్చే పరిస్థితుల్లో లేరు. అలాగే పాత తాండ్రు ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు 30 ఏళ్ళైనా కూడా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే లేవు. పరిస్థితి ఏంది? మా గ్రామంలో ఎవరు అడిగారా? ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా 3 సార్లు కౌన్సిలర్ కంప్లీట్ ఇచ్చిండు. 5 టైమ్స్ 3 సార్లు కంప్లీట్ ఇచ్చిండు. అది మళ్ళా వీళ్ళే చెప్తారు పలానా ఊళ్ళో వచ్చిందని. ఆయన టార్గెట్ చేస్తాడు. టార్గెట్ ఎందుకు చేస్తున్నారని అంటే ఇప్పుడు ఈరోజు మా పాత ప్రజలు ఉండొద్దా? అందరు చచ్చిపోవాలా? దీనికి ఎక్స్చేంజ్ ఆఫీసర్ దీనిపైన చర్య తీసుకొని ఖచ్చితంగా అవి దీపియాలని ఉన్నది. షాపులు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు 62,000 కోట్లకు పైగా ఖర్చు చేసే అనేక ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. పాట్నా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపస్ భవిష్యత్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువత విద్య నైపుణ్య అభివృద్ధికి ఈ పథకం తోడ్పడుతుందని ప్రధాని తెలిపారు. బీహార్లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. बिहार की बहनों के रोजगार और आत्मनिर्भरता से जुड़ा एक बहुत भव्य कार्यक्रम में मुझे शरीक होने का अवसर मिला था. उसमें लाखों बहनों ने हिस्सा लिया था. आज बिहार के युवाओं के सशक्तिकरण का ये मेगा प्रोग्राम है. ये दिखाता है कि एनडीए सरकार बिहार के नौजवानों को, बिहार की महिलाओं को कितनी प्राथमिकता दे रही है. साथियों, भारत नॉलेज और स्किल का देश है. यही बौद्धिक शक्ति हमारी सबसे बड़ी ताकत है. और जब ये स्किल, ये नॉलेज देश की आवश्यकताओं से जुड़ जाती है, देश की जरूरतों को पूरा करने से जुड़ जाती है, तो इनकी ताकत कई गुना बढ़ जाती है. आज 21वीं सदी की मांग है कि हम देश की जरूरतों को ध्यान में रखते हुए लोकल टैलेंट, लोकल रिसोर्सेज, लोकल स्किल्स और लोकल नॉलेज को तेजी से आगे बढ़ाएं. और इसमें हमारी हजारों ITIs की बहुत बड़ी भूमिका है. आज इन ITIs में करीब 170 ट्रेड्स में हमारे नौजवानों को ट्रेनिंग दी जा रही है. बीते 11 सालों में 1.5 करोड़ से ज्यादा नौजवान इन ट्रेड्स में प्रशिक्षित हो चुके हैं. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు డిజిటల్.